రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ డ్రైవింగ్తో వాహనాలను ఓవర్టేక్ చేయొద్దు అని చెబితే వింటారా? వినరు. ఫలితం ఇదిగో ఇలా ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ర్యాష్ డ్రైవింగ్తో తమ ప్రాణాలనే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. సోమవారం బెంగళూరులోని సర్జాపూర్ రోడ్లో జరిగిన ఒక షాకింగ్ రోడ్డు ప్రమాదం నెటిజన్లను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బస్సు టైర్ల కింద పడబోయి ఇద్దరు బైకర్లు త్రుటిలో తప్పించుకున్న దృశ్యాలు షాక్కు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక రైడర్, అతని వెనక కూర్చున్న వ్యక్తి ఇద్దరు హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. ఆ ద్విచక్ర వాహనం ట్రాఫిక్ ను తప్పించుకుంటూ నిరంతరం వాహనాలను ఓవర్టేక్ చేస్తూ స్పీడ్గా వెళుతూ కనిపించింది. తెల్లటి కారును ఓవర్టేక్ చేసిన తర్వాత ముందున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి ప్రమాదంలో పడ్డారు. అక్కడే పార్క్ చేసి ఉన్న ఓ మినీ వ్యాన్ను గమనించని బైకర్ వ్యాన్ను దాటడానికి ప్రయత్నిస్తుండగా బైక్ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ముందు వెళుతున్న బస్సు చక్రాలను త్రుటిలో కొన్ని అంగుళాల మేర తప్పించుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదృష్టవశాత్తు బస్సు చక్రాలను తప్పించుకుని త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన బైకర్లకు సహాయం చేయడానికి స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఘటనను ద్విచక్ర వాహనం వెనకున్న కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రోడ్డుపై ప్రమాదకర డ్రైవింగ్తో ఇతరులను భయభ్రాంతులకు గురి చేసినందుకు బైకర్ను అరెస్ట్ చేయాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.